ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ది నేచర్ ఆఫ్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం మకర రాశి గురించి చదువుకుంటూ ఉన్నాం. చాలా విశిష్టమైనటువంటి రాశిగా దీని గురించి మనకు చెప్తూ ఉన్నారు. క్రితంసారి మన క్లాస్లో క్రైస్ట్ వాజ్ బార్న్ ఇన్ క్యాప్రికార్న్ అంటే ఏంటో చెప్పుకున్నాం. మనం జెరూసలాం అంటే ఏంటో చెప్పుకున్నాం. మకర రాశి, కుంభరాశి, మీనరాశి మూడు రాశులు కూడా ఏ విధంగా అనుసంధానం చెందాలో అన్నటువంటి రహస్యం మనకు చెప్పారు. సో శని అనేటువంటి వాడు ద లా అండర్ సాటర్న్ ఇనిషియేటెడ్ ద ఎరా ఆఫ్ ఇంటెలిజెంట్ బ్రదర్హుడ్ అండర్ వీనస్ and is the perfect example of the Capricornian initiate who becomes the world server in Aquarius and world savior in Pisces. ఈ పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో శని అనేటువంటి వాడు ఎక్సాట్రిక్గా మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి లీడప్ చేస్తారు. తర్వాత వీనస్ ప్లానెట్ ఎలా వాళ్ళకి లింకప్ అవుతుంది అన్నటువంటి రహస్యం చెప్పి మకర రాశిలో వీడు ఒక ఇనిషియేట్గా తయారవుతాడు. డిసైపుల్గా ఉన్నటువంటి వాడు ఇనిషియేట్గా తయారవుతాడు. మకర రాశిలో ఇనిషియేట్గా తయారైనటువంటి వాడు ఎప్పుడైతే కుంభంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు వాడు వరల్డ్ సర్వర్గా తయారవుతాడు. అక్కడి నుంచి మీనంలోకి ఎప్పుడైతే వెళ్తాడో వాడు వరల్డ్ సేవియర్గా తయారవుతాడు. ఆ రకంగా ఈ మూడు రాశులు చాలా విశిష్టమైనటువంటివిగా మనం చెప్పుకున్నాం. అక్కడ చివరికి మనం ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ఫినిష్. ఎప్పుడైతే మీన రాశిలోకి వెళ్తాడో అప్పుడు వర్క్ అనేటువంటిది ఫుల్ఫిల్ అయింది అనేటువంటి రహస్యంగా మనకు చెప్పాడు. దాని ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు క్లాస్లో మనం చెప్పుకున్నాం. The polar opposite to Capricorn is Cancer, and as you have been taught, these two signs are the two great gates of the zodiac, one opening the door into incarnation, into mass life, and into human experience, while the other opens the door into the life of the spirit, into the life of the kingdom of God, the life and purposes of the hierarchy of our planet. మకర రాశి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కర్కాటక రాశి, ఈ రెండు కూడా దీస్ టూ ఆర్ ద టూ గేట్వేస్. వీటిని ఏమని చెప్పారంటే మన పురాణాల్లో దితి అదితిగా చెప్తారు. ది వాల్ట్ ఆఫ్ హెవెన్. ఈ రెండింటిని కలిపేటువంటి దాన్ని వాల్ట్ ఆఫ్ హెవెన్ అని అంటారు. మనకి మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో వీటి గురించి చక్కటి రహస్యాలు ఇచ్చారు. రెండు కూడా దితి అదితికి సంబంధించినవిగా చెప్పారు. ఇది నేనేమో కశ్యపుడు, వీళ్ళిద్దరు ఆయనకి ఇద్దరు భార్యలు. ఈ రహస్యాలన్నీ కూడా మనకు అక్కడ ఇచ్చారు. అది సో దాన్ని ఇక్కడ ఈ రకంగా చెప్పారు. ఏమన్నారు? వన్ ఇస్ వెల్ ద అదర్. ఒకటేమో వన్ ఓపెనింగ్ ద డోర్ ఇంటూ ఇన్కార్నేషన్. ఒకటేమో జీవులుగా పుట్టడానికి కారణంగా ఒక డోర్ ఓపెన్ అవుతుంటే కర్కాటక రాశి, మకర రాశి జీవుల్లో ఉన్నటువంటి దైవీతత్వం మేలుకొల్పబడడానికి ఆ రాశి ప్రధానమైనటువంటి రాశిగా చెప్తుంది. టూ వేస్ ఉన్నాయి మనకు. ఒకటి భౌతిక లోకాల్లోకి దిగి రావడం, ఇంకోటి భౌతిక లోకాల్లో దిగి వచ్చినటువంటి వాడు పైనటువంటి అంతర్యామితో అనుసంధానం చెందడం. ఇవి రెండు గేట్స్. ఒకటి ఉత్తరాయణమునకు ప్రధానం, ఇంకొకటి దక్షిణాయనమునకు ప్రధానం. సో జూన్ 22 నుంచి మనకు దక్షిణాయనం, అది కర్కాటక రాశిగా చెప్పారు. అలాగే డిసెంబర్ 22 నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది, అది మకర రాశిగా చెప్పారు. ఈ రెండు టూ గేట్వేస్ అది చెప్తున్నారు మనకి అన్నమాట.
admits the hierarchy of our planet. The life and purposes of the hierarchy of our planet. Hierarchy అది. సో చోట్లో హైరార్కీ దాన్నే మనకి ఏమన్నారు, గాడ్స్ ఆర్ బార్న్ అండ్ క్యాప్రికార్న్ అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు మనకి. దాని ఇక్కడ హైరార్కీ అంటుండేది ఎవరైతే ఉన్నారో దానికి చిహ్నంగా మనకు మకర రాశి చెప్పారు. హ్యుమానిటీ అంటుండేది చిహ్నంగా మనకి కర్కాటక రాశి చెప్పారు. అది. సో చోట్ల హైరార్కీ అంటే వాళ్ళు ఏ విధంగా కార్యక్రమం నిర్వహణ ఇవన్నీ చేస్తున్నారు. ప్రధానంగా ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఈ కార్యక్రమం ఇదంతా నిర్వహింపడుతూ ఉండడం. సో దీనికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా మకర రాశికి చిహ్నంగా మనకి ఇచ్చారు. తర్వాత Capricorn అది. Cancer admits the soul into the world center and we call humanity. Capricorn admits the soul into conscious participation in the life of that world center which we call the hierarchy. సోల్ అనేటువంటిది చోట్లో అవ్యక్తంగా ఉన్నటువంటి తత్వం నందు మేలుకొల్పింపబడడానికి కావాల్సినటువంటి కార్యక్రమం అంతా కూడా మకర రాశిలో ఇచ్చారు. సోల్ అనేటువంటిది పృథ్వీ తత్వం దాల్చడానికి కావాల్సినటువంటి కార్యక్రమం అంతా కూడా కర్కాటక రాశిలో ఇచ్చారు. కనుక ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి గేట్వేస్ బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. Libra admits the soul into the world center which we call Sambala. Libra అది తులారాశిగా చెప్పారు. సంబళ గ్రామం నాకు చిహ్నంగా తులారాశిగా చెప్పారు. అంటే దేర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంత పర్ఫెక్ట్గా అంటే మనకి ఎలా అయితే కెమిస్ట్రీ ల్యాబ్లోనో లేదా లైట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఇమేజ్ ఫామ్ అవడం, ఎక్కడ ఎంత చిన్న పొరపాటు ఉన్నా కూడా ఇమేజ్ ఫామ్ అవ్వదు, లేదా అక్కడ రియాక్షన్ రాదు. కెమిస్ట్రీలో మీరు చూసుకుంటే చిన్న పొరపాటు ఉన్నా కూడా రాదు. పర్ఫెక్ట్గా చేయాలి. అది చేస్తేనే ఆ కరెక్ట్ రియాక్షన్ వస్తుంది సార్. అది ఎట్లాగో ఇక్కడ కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటున్నది ఉంటే స్పిరిట్కి నన్ను సోల్కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటున్నది ఇచ్చేటువంటిది సంబళ, దట్ ఈస్ లిబ్రా. భౌతిక అటువంటి తత్వమునకు వీటికి బ్యాలెన్స్ ఇచ్చేటువంటిది పర్సనాలిటీ, దట్ ఈస్ ఆస్ట్రల్ ప్లేన్. దానికి సంబంధించిన రహస్యం అంతా కూడా ఇక్కడ చెప్పారు లోవర్ లెవెల్లో. హయ్యర్ లెవెల్కి వచ్చినప్పుడు సంబళ అంటున్నది సోల్కి స్పిరిట్కి అన్నిటికీ చక్కటి బ్యాలెన్స్ ఏర్పడడం అన్నటువంటిది సంబళగా చెప్పారు మనకి. కనుక దయచేసి క్లాస్ అటెండ్ అవుతున్న సంబళ అంటే ది హయ్యెస్ట్ కాన్సెప్ట్గా అది ఇదిగా దర్శించండి. అప్పుడు మీకు దర్శనం అయ్యేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది సంబళ అంటే. Libra demonstrates the perfect balance of spirit and matter which first came together in Aries. ఈ రెండు కూడా టుగెదర్గా వచ్చాయి. మ్యాటరు స్పిరిట్ రెండు కూడా కలిసి ఒకటిగా ఏర్పడ్డాయి మొట్టమొదటిగా. మ్యాటర్ స్పిరిట్కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేటువంటిది మనకి సోల్ లెవెల్లో చక్కగా ఏర్పడుతుంది. సో స్పిరిట్ ఇది, సో మ్యాటర్ స్పిరిట్ ఈ రెండు కూడా ఒకటి అంటే భౌతికత్వం దాల్చడం అంటుంది. దాన్ని చిన్నంగా ఏరీస్ అయితే దానికి ఆపోజిట్ ఇది తులారాశి. దీంట్లో మనకి చెప్తున్నారు the balance and this reaction of the great opposites, spirit and matter, is symbolized for us in the personality situation of balancing the pairs of opposites on the astral plane and finding between them the narrow razor edged path. Narrow razor edged path ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి మాట. అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది ఈ రెండింటికి మధ్య స్థానం. దాన్ని సత్వ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి చెప్తారు మాస్టర్ గారు. రెండింటినేమో ఇవి రజస్సు తమస్సు చెప్తే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి తత్వాన్ని సత్వముగా చెప్పారు మాస్టర్ గారు మన తులారాశిలో స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. కనుక నిజానికి ఉన్న రెండు స్థితిలో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుండేది మూడో స్థితిగా మనం దర్శిస్తున్నాము అని చెప్పి చెప్తారు అక్కడ. దాన్ని సత్వగుణముగా చెప్పారు మనకి. కనుక ఇక్కడ ఉన్నారు దిస్ బ్యాలెన్స్ అండ్ దిస్ రియాక్షన్ ఆఫ్ ది గ్రేట్ ఆపోజిట్స్ స్పిరిట్ అండ్ మ్యాటర్ ఈ సింబలైజ్ ఫర్ అస్ ఇన్ ద పర్సనాలిటీ సిచ్యువేషన్. ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవడం పర్సనాలిటీ సిచ్యువేషన్స్లో మనకి ఇది ఎక్కువగా వ్యక్తీకరణ అవుతుంది లోవర్ ప్లేన్స్లో. పర్సనాలిటీ సిచ్యువేషన్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ద pairs of opposites on the astral plane and finding between them the narrow razor edged path which leads the man into the kingdom of the soul. చాలా సన్నటి దారి ఉంటుందండి ఆస్ట్రల్ ప్లేన్లో. ఈ దారి వీడికి ఎక్కడికి లోకాలు ఓపెన్ అవుతుందంటే సోల్ లెవెల్లోకి కావాల్సినటువంటి లోకాలు వీడికి చక్కగా ఓపెన్ అయిపోతాయి. ఈ మార్గం వెంట వీడు ప్రయాణిస్తారు.
A man passes around and around the zodiac in the ordinary manner. He continually and consciously enters into life in Cancer, the constellation under which the law of rebirth is applied and administered, but it is only on the reversal zodiac that the man learns to pass with equally conscious purpose through the gate of Capricorn. పుట్టడం చనిపోవడం అంటుండేది సహజముగా ఏర్పడేటువంటి లక్షణం కర్కాటకంలో. పుట్టడం చనిపోవడం అంటున్నది సాక్షిభూతుడుగా ఉండడం అంటున్నది మకర రాశి. ఇప్పటికి జన్మలు వస్తుంటే పోతూ ఉంటాయి, కానీ అవన్నీ కూడా దర్శనాత్మకముగా నిలిచినది క్యాప్రికార్న్లో. వీడు పుడుతుండడం చనిపోవడం అంటున్నది సహజంగా జరుగుతూ ఉండేటువంటిది అంతా కూడా కర్కాటక రాశి. ఈ రెండింటికి తేడా. వీడికి ఎన్ని జన్మలు గడిచాయి ఏమిటి అంటుంటే రహస్యాలన్నీ కూడా చక్కగా వీడు క్యాప్రికార్న్లో అంటుంటాడు, చక్కగా దర్శనంగా నిలుస్తాయి. అంటే సాధన అంటుంటే చేసుకుంటున్నటువంటి వాళ్ళు నిన్న క్రితం క్లాసు మనం క్రితం సంవత్సరం చదువుకున్న 4వ తరగతి, ఇప్పుడు 5వ తరగతిలో అన్నటువంటి విషయం అంత ఈజీగా వాడికి దర్శనంగా ఉంటుందో సాధనలో ఉన్నటువంటి వాడికి క్రితం జన్మలో ఇక్కడ దాకా సాధన చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో సాధనగా వచ్చాం. క్రితం జన్మలో ఇక్కడ మనం తప్పు చేశాం కాబట్టి ఇక్కడ అవి మనకు పరీక్షలుగా నిలిచాయి. వాటిని చక్కగా నేర్చుకుందాం, సరిదిద్దుకుందాం అంటే విషయం నందు వాడు మేలుకాంచి వాడు సాధనలో ముందుకు పెడుతూ ఉంటాడు. 5 times he has to pass through that gate in full waking consciousness, and these 5 happenings are frequently called the 5 major initiations. Being the 4th grade hierarchy as a whole, the appearance and experience of the life of the planetary logos through the medium of the 5 races, 2 past, 1 present, the Aryan, and 2 who come, are planetary correspondence to the 5 initiations. This is peculiarly interesting to study because at the time that any particular race comes into being, both the doors in Cancer and Capricorn stand wide open, being then accurately aligned. రెండు తలుపులు కూడా అలా తెరిచి ఉంటాయి. దెన్ అకల్ట్లీ అలైన్. ఈ రెండు కూడా చక్కగా అలైన్ అవ్వాలి. కర్కాటక రాశి, మకర రాశి చక్కటి ద్వితీయ అతిథిగా చెప్పారు వీటిని. సో రెండిట్లోనూ చక్కటి అలైన్మెంట్ చేసి ఇచ్చేటువంటిది దాన్ని ది వాల్ట్ ఆఫ్ రెవెన్యూ. రెండింటిని కలిపించేటువంటి దాన్నే కశ్యపుడుగా చెప్పారు, దాన్నే మకర తోరణంగా చెప్పారు. రెండింటిని కలిపి మనం పైన మామిడాకులు కడతాం చేశారు, అది మకర తోరణం. కనుక ఇదంతా కూడా కశ్యపుడు తిథి అతిథి, దానికి గుమ్మానికి మామిడాకులు కట్టడంగా చెప్తారు మనకి మకర రాశిలో. అది సో ఇక్కడ చెప్పినటువంటి పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఎంటైర్ 5 times అని అన్నారు. Gates in full waking consciousness. 5 times he has to pass through that gate in full waking consciousness. And these 5 happenings are frequently called the 5 major initiations. 5 సార్లు వీడు ఈ డోర్స్ వెంట వీడు ప్రయాణించాలని, 5 సార్లు కూడా కాన్షియస్గా వీడు ప్రయాణించాలి. అప్పుడు ఈ 5 కూడా వీడికి 5 లోకాల్లోకి లేదా 5 ఇనిషియేషన్స్గా చెప్పారు అని చెప్తారు. అంటే అక్కడ 2 ఇక్కడ ఇక 3గా చెప్తాం. జస్ట్ అంటే when once he enters, ఒకసారి ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు కర్కాటకం మకరం, మళ్ళా మకరం కర్కాటకం, మళ్ళా వీడు మకరం చేరడం. ఈ రకంగా వీడు 5 సార్లు మొత్తం డోర్స్ వెంట వీడు ప్రయాణించడం. 2 సార్లు పైకి కిందకి వెళ్తున్నప్పుడు ఇంకొకసారి పూర్తిగా చైతన్యవంతుడిగా వీడు తయారై వీడు ఈ డోర్ వెంట వీడు ప్రయాణించడం మకర రాశిలో 3rd time. సో దట్ మీన్స్ టోటల్ 5 times వీడు ఈ డోర్స్ వెంట వీడు ప్రయాణించడం, దట్టు ఇన్ కాన్షియస్గా వీడు ప్రయాణించాలి. 2 సార్లేమో ఇప్పుడు జరిగిపోయినటువంటి రేసెస్ అంటే ఏంటి, 3rd రూట్ రేస్ అండ్ 4th రూట్ రేస్, లెమోరియన్ అండ్ అట్లాంటియన్స్. తర్వాత 4th, 3rd ఇప్పుడు 3వ ఇనిషియేషన్ ఇప్పుడు ఆరియన్స్లో ఉండగా 3rd ఇనిషియేషన్ తీసుకునేటువంటి స్థితి అంటున్నది కల్పింపబడుతుంది. దీని తర్వాత ఇంకొక 2 రేసెస్ వస్తాయి. ఆ 2 రేసెస్కి చిహ్నంగా ఈ 4th and 5th ఇనిషియేషన్స్ అంటున్నది జరుగుతుంది. అంటే ఒక ఇనిషియేషన్ జరగాలంటే ఒక రూట్ రేస్ అంటున్నది అంటే అంతకాలం పడుతున్నట్టు. సాధన చాలా దూరం వెళ్ళాల్సినటువంటి, లేకుండా మనం ఏదో భగవంతుడి నామస్మరణ చేస్తే ఇంతే కదా సాధన అనుకుంటాం, కానీ సాధన అనేది ఎంతో దూరం, చాలా ఇది తయారవ్వాలి సాధన. ఊరి మీద పార్ట్ టైంగా మనం పెట్టుకుంటాం, కానీ పార్ట్ టైంగా పెట్టుకున్న నాడు మనం ఎదిగినటువంటి వాళ్ళం కాదండి. ఫుల్ టైంగా ఉండాలి మన సాధన. ఎప్పుడు కూడా అదే నిత్యము అదే సత్యముగా మనం ఎప్పుడు మన లైఫ్ పెడుతూ ఉండాలి. మిగిలినవన్నీ మనకి పైన ఏర్పడినటువంటి రూపురేఖలుగా ఏర్పడుతుంటాయి, పోతుంటాయి. వాటి ఎందుకు దృష్టి మనం పెద్దగా పెట్టుకోకుండా లైఫ్లో ఎప్పుడు కూడా సాధనే మన ముఖ్యోద్దేశంగా మనం పెడుతూ ఉండాలి. భౌతికంగా మనకు ఏర్పడేటువంటి కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా ఏంటంటే దాని చుట్టూ ఏర్పడేటువంటి ఇవన్నీ, వాటికి
ఎక్కువ ఇది పెట్టుకోకండి ప్రాముఖ్యత. సాధన అంటుండేదే ప్రధానంగా మనకు వెళుతుండాలి ఎక్కువ కూడా లైఫ్లో. అంటే ఇది వెళ్ళవలసినటువంటి దారి చాలా దూరం. సో Cancer and Capricorn stand wide open, being then accurately aligned. A study of the characteristics and qualities of the man who is born in the sign Capricorn will reveal a great deal anent the human family, because the Capricornian can express all the worst of which a man is capable and all the best. So characteristics and qualities of the man who is born in the sign Capricorn. వాళ్ళు క్యాప్రికార్న్ లో పుట్టినటువంటి వాళ్ళు ది వర్స్ట్ ఆఫ్ ది మ్యాన్ గా వాడు తయారయ్యే అవకాశాలు ఉంటాయి, ది బెస్ట్ ఆఫ్ ది మ్యాన్ గా తయారయ్యేటువంటి 2 ఛాన్సెస్ వాడికి ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి రాశి కర్కాట, ఇది అంటే మకర రాశి. మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళకి హయ్యెస్ట్ సాధన అటువంటిది ఇవ్వబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళని మీరు సరైనటువంటి శిక్షణ అటువంటిది ఇవ్వకపోతే వాళ్ళు జీవించుతున్నటువంటిది చుట్టుపక్కల వాళ్ళకి చాలా భారంగా ఉంటుంది. ఏమిటిరా వీడా నా కొడుకని ఏడ్చని అన్నట్టుగా ఉంటుంది. ది వర్స్ట్ అండ్ ది బెస్ట్, ఈ రెండింటికి సంబంధించిన వాళ్ళు మకర రాశిలో ఉంటారు ఎప్పుడు కూడా. అది బాగా గుర్తుపెట్టు. ఎందుకంటే వెనక అప్పట్లో ఓన్లీ 10 సైన్స్ 10 రాశులే ఉన్నాయి. 10 రాశులు ఉండేవాడికి వీడికి కొందరికి అది స్టార్టింగ్, కొందరికి అది ఎండింగ్. అంటే సాధన అప్పుడే జీవుడుగా పుట్టినటువంటి వాడు, మామూలుగా పుట్టినటువంటి వాడికి అది ప్రారంభం. మామూలుగా అప్పుడే పుట్టినటువంటి వాడికి అంటే జంతు దశ నుంచి మానవ దశకు వచ్చినటువంటి అదే సాధన స్టార్టింగ్ ప్లేస్. సో అదే స్టార్టింగ్ ఉన్నటువంటి వాడికి ఎలా ఉంటుంది, వాడు ఎలా ఉంటాడు, వాడు ఏదోగా జీవిస్తుంటాడు. అవసరమైతే వేరే వాడు 4 కొట్టేసి వాడు కంచంలోనే లాగేసుకుని తినేస్తాడు, ఏదో ఉంటాడు అంతే వాడి పాటికి వాడు. అవన్నీ మనం వర్ణించుకోకండి. సో అది స్టార్టింగ్. ఎండింగ్లో వచ్చిన వాడికి మళ్ళీ రివర్స్ పాతలో వచ్చిన వాడికి అది 10వ రాశి. ఇట్ ఈస్ ద లాస్ట్, ద హయ్యెస్ట్ సాధన అంటుంది. అక్కడ వాడికి పరిపూర్ణత చెందుతుంది మకర రాశిలో వాడికి. అందుకని 2 రకాల వాళ్ళు ఇందులో ఉంటూ ఉంటారు అంటున్న విషయం ఒకటి చెప్తున్నారు. Historically, all world saviors and sun gods are born in Capricorn, but also the very worst type of man: hard, materialistic, cruel, proud, selfishly ambitious, and egoistic. చాలా క్రూయల్గా ఉంటాడు. క్రూయల్ అంటే ఇక అంతా ఇంత లేదు. అవసరమైతే ముసలాడు ఆడుకో, ఏంది ఇక్కడ కూర్చొని అంటాడు తండ్రిని. ఏమంటారు మీరు? దేవుడు మనకు ఆశ్చర్యం ఇస్తుంది. ఇప్పుడు పనివాడిని అంటున్నాడేమో అనుకుంటాం, తండ్రిని అలా అనేస్తాడు. అలా ఉంటాడు, క్రూయల్గా ఉంటాడు, అంత క్రూయల్గా ఉంటాడు. లేదా చాలా హయ్యెస్ట్గా ఉంటాడు, చాలా వాళ్ళు ప్రౌడ్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది, క్రూయల్గా ఉంటాడు, సెల్ఫిష్గా ఉంటాడు. వాడికి సుఖమే వాడికి ముఖ్యంగానే, కుటుంబం ఏమైపోతుంది అంటే దాని మీద కూడా దృష్టి ఉండదు, అంత ఇదిగా ఉంటాడు. క్రూయల్, సెల్ఫిష్లీ అంబిషియస్. వాడి ప్లాన్స్ వాడుకుంటే కానీ మనం ఏదో అది కాదు, నా చదువు నేను చదువుకోవాలి, లేదా నా ప్రమోషన్ గురించి నేను కష్టపడుతున్నాను అంతే, మీ కుటుంబం మీరు ఏమైనా కాండి అంటాడు అంతే. వాడు ప్రమోషన్ వచ్చేవాళ్ళు వాడు అలా వెళ్ళిపోవాలి అంతే ఆఫీస్లో. వీడి ఇంట్లో వాళ్ళు వాళ్ళకి తిండి తిప్పలు సరిగ్గా ఏర్పడుతున్నాయా లేదా అదో సంబంధం లేదు, మీకు డబ్బులు ఇచ్చాయి మీరు కొనుక్కొని మీరు ఉండండి అంతే. వీడు ఏదో ఊర్లో ఉంటాడు, వాళ్ళు ఏదో ఊర్లో ఉంటారు. పాపం చాలా కష్టాలు పడుతుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, లేదా వాడి అన్నదమ్ములు, ఏదో సంథింగ్. కానీ వీడు మాత్రం వాడి గోల్ వాడికి అంతే, వేరేది వాడి మీద అసలు దృష్టి. వర్స్ట్ టైప్ ఆఫ్ మ్యాన్ అన్నారు ఆయనకు. అంత ఇది అనిపిస్తే వెరీ వర్స్ట్ టైప్ ఆఫ్ మ్యాన్. చూడండి అది ఎంత చాలా క్రూయలిస్టిక్ వెళ్ళకూడదు. హార్డ్ మెటీరియలిస్టిక్ అన్నారు. ద హెడ్ రూల్స్ ద హార్ట్ ఇన్ సచ్ కేసెస్. అలాంటి వాటిలో వాడికి అసలు హృదయం ఉందా అంటే వాడికి అన్నట్టుగా ఉంటుంది. వాడు హెడ్ రూల్స్ ద హార్ట్ అన్నారు. వాడికి ఇదే ప్రధానం చెప్తే ఇది ప్రధానం కాదు. అక్కల్ట్ మెడిటేషన్స్లో ఈ రహస్యాలు మనకు చాలా ఇచ్చారు. కొందరు ఇంటెలిజెన్స్ ప్రధానంగా జీవిస్తుంటారు, వాళ్ళకి సేవ అనేటువంటిది వాళ్ళకి మెడిటేషన్ అని చెప్పి చెప్తారు. అక్కడ ఇంటెలిజెన్స్ ప్రధానంగా జీవిస్తున్నాడు, నువ్వు కళ్ళు మూసుకుని నువ్వు ఏదో నీకు అది దర్శనం అయింది ఎన్ని కుదరదు, నువ్వు కూర్చొని సేవ చేయని చెప్పాడు ఆయన వాళ్ళకి. కొందరు హార్ట్ ప్రధానంగా జీవిస్తుంటారు, అంటే ఏమిటి సేవ ఇది, అందులోకి ఇంటెలిజెన్స్ పెంచుకోమని చెప్పాడు ఆయన. అంటే మంచి మంచి గ్రంథాలు చదవండి చక్కగా, ఆవిడ మీకు అంతర్రహస్యాలు ఇవన్నీ కూడా చక్కగా దర్శనం అవుతాయి, ఈ 2 కూడా ఫ్యూజ్ అవ్వాలని చెప్పి చెప్తాడు ఆయన.
ఒకటేమో ఇస్సాట్రిక్ అంటారు, ఇంకోటేమో అక్కల్ట్ అని అంటారు. చాలా చక్కగా మనకి అక్కడ ఆ రహస్యాలనే మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమన్నారంటే హెడ్ రూల్స్ ద హార్ట్. వీడికి ఇదే ప్రధానం చెప్తే హార్ట్ అంటుండేది ప్రధానంగా. వేరేవాడు ఎంత కష్టపడుతున్నాడు ఏమిటి అంటే దాని మీద అసలు దృష్టి ఉంటుంది వాడికి. వాడి సొంత వాళ్ళని కూడా వాడు కనికరం అంటుండే వర్డ్ వాళ్ళ డిక్షనరీలో ఉండదండి. దయా, జాలి, ప్రేమ ఇలాంటి వర్డ్స్ ఎక్కడ వాడి డిక్షనరీలో ఉండవు. వాడు డిక్షనరీలో ఉన్నా దానికి ఏంటంటే చాలా వాడికి ఏదో పని ఉంది కాబట్టి భార్యతోటో లేదా పిల్లలతోటో మాట్లాడుతుంటాడు అంతే, లేకపోతే మాట్లాడతాడు, వాడికి అవసరం లేదు. అలా ఉంటాడు. సొంత వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాడంటే బయట వాళ్ళతో ఎలా ఉంటాడో అలా మీరు ఆలోచించాలి. బయట వాళ్ళతో అవసరం ఉందా, మీకు ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు, మీ అవసరం తీరిపోయిన తర్వాత మీకు ఫోన్ చేయడు, మీతో మాట్లాడు, అయిపోయింది, ఫినిష్. అలా ఉంటాడు. అది మకర రాశి వాడు అంటే. The head rules the heart in such cases, whereas in the perfect example of the influence of Capricorn, head and heart are perfectly balanced. చక్కటి Capricorn వాళ్ళు హెడ్ అండ్ హార్ట్ రెండు చక్కగా బ్యాలెన్స్ అవ్వాలి. రెండు అతి ప్రేమ ఉండదు, అతి ఇది ఉండదు, చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట. రాసు అలా ఉంటారు. Capricorn rules the knees, and this is symbolically true for only when the Capricorn subject learns to kneel in all humanity and with his knees upon the rocky mountain top to offer his heart and life to the soul and to human service. చాలా అసలు నాకు కొన్ని ఇలాంటి చదివితే అసలు నా బుర్ర ఎక్కడికో తిరిగిపోతుంది. అసలు ఎట్లా వాళ్ళు చూసారు వాళ్ళు ఈ నేస్ మీద ఈ నేస్ దిస్ ఆర్ ద థింగ్స్ దట్ రూల్స్ ది క్యాప్రికార్న్. నాకు మోకాళ్ళు క్యాప్రికార్న్ చిహ్నం, పిక్కలు అక్వేరియస్, పాదాలు పైసెస్. ఇది మనకి ద్వాదశ, ఇవన్నీ కూడా 12 రాసులు మన దేహంలో 12 భాగాలు, ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. సో మనకి నీస్ అనేటువంటిది ఇక్కడ ఏమని చెప్తారంటే ఈ మోకాళ్ళు మనకి మకర రాశికి చిహ్నం. గురించి మహానుభావుల దగ్గర వాళ్ళ దగ్గర వీడు ఒక ఇనిషియేట్ అంటున్నది అవ్వడానికి రాక్ మీద వీడు మోకాళ్ళ మీద నుంచి వీడు తపస్సు చేయడంగా వీడు చిహ్నంగా చెప్తారు. మోకాళ్ళు వాడు ఆ సినిమాలో కూడా వాడు అక్కడ పెడతాడు, వాడు తీసుకొచ్చి కరెక్ట్గా రాకీ ప్లేస్లో పెడతాడు. మోకాళ్ళ మీద వాడు అందరూ కూర్చున్నట్టు వాడు ఎంత బ్యూటిఫుల్గా వాడు ప్లాన్ చేస్తాడు. అంటే ఈ చదువుతుంటే మీకు అలా మీకు ఇంక గుర్తుండిపోతాయి అలాంటి సినిమా చూసినప్పుడు టక్కన అంత బాగుంటుంది. సో రాకీ దగ్గర మోకాళ్ళ మీద అంటే లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఇనిషియేషన్. సో అందు గురించి మోకాళ్ళ మీద ఉండి ఈ మౌంటైన్ మీద అక్కడ వీడికి ఇనిషియేట్ అవ్వబడటం అంటున్నది ఇక్కడ ఇచ్చినటువంటి చిహ్నం. అంటే ఇనిషియేషన్కి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా మకర రాశిలో ఏర్పడ్డాయి. ఇంకొక రహస్యం ఏంటంటే మన దేశపు రాశి మకర రాశి. మన దేశంలో అత్యుత్తమైనటువంటి ఆధ్యాత్మికత అంతా కూడా మన దేశంలో తీసుకోబడింది లేదా ఇవ్వబడింది అన్న వాడికన్నా ఇది దీనిలో ఉంచబడింది. దీనిలో ఇట్ హ్యాస్ బిన్ టేకెన్. అలాగే ది వర్స్ట్ టైప్ ఆఫ్ బిహేవియర్ కూడా మన దేశంలో ఉంది. ఇది రాస్తారు చదువు ఆయన వర్డ్స్లోనే మనం వెళ్తాం. ఓన్లీ ఆన్ హిస్ నేస్ మ్యాన్ కెన్ హీ గో త్రూ దట్ డోర్. ఈ డోర్ వెంట ప్రయాణించాలంటే కొన్ని టెంపుల్స్ ఉంటాయి, వాటిలో మోకాళ్ళ మీద ప్రయాణించడంగా వీళ్ళు చెప్తారు. మోకాళ్ళ మీద నడుస్తూ వెళ్తారు. కొన్ని చోట్ల ఈ సాంప్రదాయం కూడా ఉంటుంది. గుళ్ళోకి వెళుతున్నప్పుడు మోకాళ్ళ మీద మీరు వీలైతే ఇది తెలిసింది కాబట్టి ఎప్పుడైనా సరే గుళ్ళోకి వెళ్ళినప్పుడు అంటే చేయగలిగేవాళ్ళు పెద్దవాళ్ళందరినీ అని కాదు, మోకాళ్ళ మీద కూర్చొని. అందుకే మన దగ్గర ఏం చెప్పారు, మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేసి మనం సాష్టాంగ నమస్కారం పెడతాం. దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ఇనిషియేషన్ మోకాళ్ళ. అందుకని మోకాళ్ళ మీద ఉండి స్వామివారికి నమస్కారం చేయండి. గుడిలోకి వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద ఉండడం అంటున్నది ఇట్ ఇస్ ఎ ప్లేన్ ఆఫ్ ఇనిషియేషన్. లేచేవాడు కూడా వీడు మోకాళ్ళ మీద ఉండి వీడు నమస్కారం చేసుకుని లేస్తాడు, లేదా మోకాళ్ళ మీద నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం పెడతాడు. ఇట్ ఇస్ అ ప్లేన్ ఆఫ్ ఇనిషియేషన్. అది మోకాళ్ళు అనేటువంటిది మకర రాశి చిహ్నం. అది మనలో ఇనిషియేషన్ చేసేందుకు అది చిహ్నంగా ఇచ్చినటువంటి సింబల్, హార్ట్, సోల్. అది మోకాళ్ళ మీద ఇలా ఉండి ఇలా ఒక్కసారి మీరు మామూలుగా ఇలా నమస్కారం చేసుకున్నా చక్కగా మీరు చేసుకోగలిగితే గుడికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద నమస్కారం చేసుకుని ఒక్కసారి ఇలా చెయ్యి ఇలా పెట్టుకోండి. అక్కడ చాలా హైయెస్ట్ ఆ సింబల్, దట్ ఈస్ ద హైయెస్ట్. అది అలా చేసుకోండి, చాలా అద్భుతమైనటువంటి అనుభూతి మనకి కలుగుతుంది. చక్కగా ఒక్క సెకండ్ అలా ధ్యానం చేయండి. అలా కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ఇలా చెయ్యి ఇలా పెట్టుకోండి. చేయగలిగే వాళ్ళు అందరినీ కాదు, చేయగలిగే వాళ్ళు.
Capricorn rules the nails, and this is symbolically true. For only when the Capricorn subject learns to nail all humanity and with his knees upon the rocky mountain top to offer his heart and life to the soul and to human service. ఈ హార్ట్ ఈ లైఫ్ ఇదంతా కూడా హ్యూమన్ సర్వీస్కి వాడడానికి చిహ్నంగా ఇలా ఉంటారు. ఇంత అద్భుతంగా వాళ్ళు వాళ్ళు ఎన్ని గ్రంథాలు చదువుతారో వాళ్ళు మా సినిమా చేయడం నాకు తెలియదు. చాలా చేస్తారు. Can he be permitted to pass through the door of initiation and be entrusted with the secrets of life? And be entrusted with the secrets of life. వీడికి సీక్రెట్ ఆఫ్ లైఫ్ అని కూడా ఈ పోస్చర్లో ఒకటి ఇవ్వబడుతుంది. మోకాళ్ళ మీద వీలైతే మీరు ఇంకా ధ్యానం చేసినప్పుడు మనకి మామూలుగా పద్మాసనం వేసుకుని మనం ప్రేయర్ చేస్తాం, ఇదంతా బాగా ఉంటుంది. అందునుంచే మీరు కొన్ని చర్చెస్లోని వాటిల్లో మీరు చూస్తే వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్లస్ మోకాళ్ళు ఇండికేట్స్ క్యాప్రికార్న్. ఈయన క్యాప్రికార్న్, ఆయన క్రైస్ట్, ఆయన్ని ఇక్కడ ఇలా పెట్టుకుని ఇలా వాళ్ళు ధ్యానం చేస్తారు. ఇట్స్ పర్ఫెక్ట్ ఇది అన్న అలా ఉంటుంది కొన్ని చోట్ల. Only on his knees can he go through that door. As long as he arrogantly stands where he has not earned the right to stand, he can never safely be given the information which is imparted to all true initiates. Arrogantly stands. ఇక్కడ ఎలా ఉన్నాడంటే వీడు చాలా గర్వంగా ఉంటున్నాడు. గర్వంగా ఉంటున్నంతసేపు, నేను భారతీయుడు అనేటువంటి గర్వంగా వీడు ఉంటున్నంతసేపు దీనిలో ఉన్నటువంటి రహస్యాలు ఏమీ తెలియవు మనకి. దేశంలో ఉన్నటువంటి రహస్యాలు, మహానుభావులు ఇచ్చేటువంటి రహస్యాలు ఏమీ తెలియవు. ఎందుకంటే మనకు తెలియకుండా మనలో గర్వం చాలా ఉంటుంది. చాలా ఒదిగి ఉండాలి, మనం బాగా ఒదిగిపోయి ఉండాలి. ఎంతగా ఒదిగిపోతూ ఉండాలంటే అంతగా మనం ఒదిగిపోతూ ఉండాలి. అప్పుడు మాత్రం ఈ రహస్యాలు తెలియబడతాయి. ద ఏన్షియంట్ మోడ్ ఆఫ్ పిలిగ్రిమేజ్ ఇన్ ఇండియా బై విచ్ ద డివోటీ passed or progressed from one holy place to another upon his knees is indicative of this deep need of Capricornian for humanity. India is ruled by Capricorn, and India knows this truth. Though India has permitted a physical act to usurp the place of a spiritual attitude, yet the symbolic meaning is eternal too. When the man born in Capricorn can kneel in spirit and in truth, he is then ready for the initiative process upon the mountain top. So, ఇది మన దేశం యొక్క రాశి. ఇండియా has permitted the physical act to usurp the place of a spiritual attitude. దీని గురించి ఇది తెలుసుకోబడింది అంటే ఇది తీసుకోబడింది usurp అన్నారు. తీసుకోబడింది కానీ దాని యొక్క అంతర్రహస్యాలు తెలుసుకోకుండా ఉన్నాడు భారతీయుడు. జాగ్రత్త తెలుసుకోండి, మీ వేదాలు చదువుకోండి, అందులో ఇచ్చారు ఆ రహస్యాలన్నీ అంటున్నాడు. మోకాళ్ళ మీద ఉండి గుడిలోకి వెళ్ళినప్పుడు మనం సాష్టాంగ నమస్కారం పెడతాం. అది చాలా రహస్యాలు ఉన్నాయి సాష్టాంగ నమస్కారంలో. దాంతోపాటు అంటే కళ్ళతోటి నమస్కారం, చెవులతోటి నమస్కారం, వెన్నిటితోటి నమస్కారం అన్నమాట. అది సాష్టాంగ నమస్కారం. సో ఈ నమస్కారం చేస్తుండడం ఒకటి, దానికి సంబంధించిన రహస్యాలు కొంతవరకు మనం తెలుసుకుని ఉన్నాం. మోకాళ్ళ మీద ఉండి ఒక్కసారి నమస్కారం చేసుకుని ఒక్కసారి చేయలేకపోవాలి. దట్ ఈస్ వెరీ సింబాలిక్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. సోహమస్మి, సో మోట్ ఇట్ బి, సో ఇట్ ఈస్ బి, సో ఇట్ బి, అదంతా కూడా మనకు చెప్పినటువంటి పదాలు ఇద్దరు. The progress upon the mountain top. The symbolism underlying the astrological fact that Mars is exalted in Capricorn, while the power of the moon is lessened in that sign, and Jupiter and Neptune both fall, is significantly beautiful and instructive. Mars is the god of war, the producer of conflicts, and in this earthly sign, Mars triumphs in the early stages of the evolution of the fourth great hierarchy and in the life history of the undeveloped and average man. అన్డెవలప్డ్ యావరేజ్ మ్యాన్గా ఉన్నటువంటి వాళ్ళు మార్స్ అనేటువంటి వాళ్ళు ఒక కాన్ఫ్లిక్ట్ అంటుంటుంది క్రియేట్. ఇప్పుడు లైఫ్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంటుంది. అంటే పరిస్థితులు ఇవన్నీ కూడా వీటితోటి అలా ఫైట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. తెలియదు ఏంటో వాళ్ళు అలా ఒక గందరగోళం నడుస్తుంటుంది, ఒక ఘర్షణ. ఎందుకు ఘర్షణ పెడుతున్నాడు భగవంతుడు మనకి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఇల్లు కోరుకున్నాం, ఇల్లు దొరికింది, అయినా వీళ్ళ ఘర్షణ ఎందుకు ఆగట్లేదు? లేదా మనం కారు కొనుక్కోవాలనుకున్నాం, కారు కొనుక్కున్నాం, ఘర్షణ ఉండకూడదు కదా మనసులో.
అయినా ఘర్షణ ఎందుకు ఉంటుంది? దిట్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ మార్స్. మార్స్ ఘర్షణ పెడతాడు. ఎందుకంటే వెనక నువ్వు కారు కొనుక్కొని అక్కడ ఉండిపోతే కుదరదురా నాయన. నువ్వు వెళ్ళవలసినది తిరుమల. అది మనకి మన అక్కడ చేర్చేంత వరకు ఘర్షణ అంటున్నది రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పటిదాకా అంటే ఎన్ని పొందిన మనం అది కావాలి చెప్పి లైఫ్ అంతా మనం అటే పెడుతుంటుంది. మన లైఫ్ ఇది పొందాలనుకున్నాం, అది పొందాం, మళ్ళీ ఇంకేదో పొందాలనిపిస్తుంది, మళ్ళీ దాని గురించి జీవితం గడుపుతూ ఉంటాం, మళ్ళీ అదేదో పొందాం, ఇలా పెడుతూనే ఉంటుంది. కానీ తృప్తి అంటాం చూసారా, అది దొరకదు మనకి. మార్క్స్ అది చేస్తే మనం తృప్తి అనేటువంటిది ఇచ్చేస్తే వీడు తిరుమల రాడు. ఎన్ని పొందుతున్నా ఏంటో తెలియనటువంటి ఒక అసంతృప్తి ఉండిపోతుంది. ఇట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ హిమ్. అది ఏర్పడుతుంది. Producer of the conflicts, and to this earthly sign Mars triumphs in the early stages of the evolution of the fourth great hierarchy in the life history of the undeveloped and average man. Materialism, the fight for the satisfaction of personal ambition, and the conflict will with higher spiritual tendencies goes steadily forward, and this most material of all the signs is the battleground of the old established order and habits, and the new and higher inclinations and tendencies. When higher inclinations and tendencies ఉంటాయి. ఇంకోటేదో వెళ్ళొచ్చిన తర్వాత ఇంకోటేదో వెళ్ళాలా, అదేదో వెళ్ళొచ్చాం కదా ఇంకేదే కాదు ఇంకోటేదో వెళ్దాం, ఇంకోటి అలా అనిపిస్తూనే ఉంటుంది. ఇంకోసారి మళ్ళీ దర్శనం చేసుకుందాం అనిపిస్తుంది, మళ్ళా దర్శనం చేసుకుందాం అనిపిస్తుంది, అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది, అక్కడే ఇల్లు కొనుక్కుంటాడు ఉండిపోతాడు కాశీలో, ఇంకా ఏదో చేద్దాం అనిపిస్తుంది. వాళ్ళందరికీ ఆ కాశీలో ఉంటుండే వాళ్ళందరికీ కూడా అన్నదానం చేద్దాం, అది ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వెనక ఇలా అనిపించడం అటువంటి చేయడం చేత మార్స్ మనలో ఉండి అలా అనిపిస్తూ ఉంటారు. బతుకున్నటువంటి వస్తువులు విషయాల పట్ల అలా అనిపిస్తూ ఉండడం చేత వీడు ఏమవుతాడు, వీడు నెమ్మదిగా ఒక్క మెట్టు ఈశ్వరుడి దగ్గరికి అలా వేసుకుంటాడు. అది జరగాలి కాబట్టి మార్స్ అలా మనలో ఉండి చేయించుతూ ఉంటాడు. India, governed by Capricorn, has been a battleground right down the ages. Fourth side, ruled by this sign, is synonymous with the satisfaction of all the earthly and animal desires of the baser sort, and is one of the wickedest cities in the world. The modern wickedest cities in the world అంటే సార్ మన భారతదేశం గురించి ఆయన కాకపోతే ఎవడంటారు? మనం బాగుపడాలి కదా, మనం భారతీయులు అని పుట్టినంత మాత్రాన మనం బాగుపడిపోయామని అనుకుంటే చాలా అంటే ఎక్కడా ఉండకూడనటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉంటారట. మొత్తం ఆధ్యాత్మికవేత్తలు కూడా భారతదేశంలోనే ఉంటారు. చెప్తారు ఇక్కడ మన భారతదేశం గురించి. వికెడెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అన్నాడు ఆయన భారతదేశం గురించి. ఎందుకంటే ఆల్ ఎర్త్లీ అండ్ యానిమల్ డిజైర్స్ ఇందులో ఉంటాయి మనకి. భారతదేశంలో ఆల్ ఎర్త్లీ అండ్ యానిమల్ డిజైర్స్, అది నేను అంటుంది బాగా దాని గురించి ఫైట్ చేయడం, దాని గురించి జీవించడం, ఇదే అలా ఉండిపోతారు ఇక దేశంలో ఉండడం. Wickedest cities in the world, a meeting place for the evil of 3 continents. A meeting place for the evil of 3 continents. ఇప్పుడు అన్నిటికీ కూడా మీటింగ్ ప్లేస్ భారతదేశం అయిపోయింది. But as evolution proceeds, the power of the moon, which is the symbol and ruler of fire, ఎందుకంటే మార్స్ అన్నటువంటిది ఇక్కడ ఎగ్జాల్టేషన్ కాబట్టి మార్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని ప్రధానంగా వర్తిస్తుంది. గురించి ఎవరినైనా కాదంటే ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు, వాడు చెప్పిన మాట మనం వింటాం, కానీ మనం చెప్పిన మాట వాడు వినేది చాలా తప్పుగా ఉంటుంది. దయచేసి తప్పుగా అనుకోక. ఎందుకంటే వెనక మార్స్ అన్నటువంటిది ఎక్కువ రూల్ చేస్తుంటుంది మన దేశం మీద, మన జీవుల మీద. వాడు చెప్తాడు నాకు ఇది కొని అంటే వాడు కొనిపోతే వాడు తండ్రి ఉండలేడు కొనికుండా, వాడు ఉండనీడు వాడు. సో దిస్ ఆల్ ది అంటే అలా భౌతికమైనటువంటి వస్తువులు విషయాలు వీటి మీద అలా వాడు ఇదైపోయి ఉండిపోతుంటాడు మానవుడు భారతదేశంలో. అక్కడి నుంచి నెమ్మదిగా, ఎందుకంటే మాస ప్రభావం జరుగుతుంటుంది, తర్వాత నెమ్మదిగా వీటి మీద మూన్ ప్రభావం అంటుంటుంది విచ్చుకుంటూ. మూన్ విచ్ ఈస్ ద సింబల్ అండ్ రూలర్ ఆఫ్ ఫార్మ్స్ grows less and less, and the man upon the reverse wheel is steadily feeling himself from the control of matter. ఎప్పుడైతే రివర్స్ వీల్లో వీడు ప్రయాణిస్తాడో అప్పుడు నెమ్మది వీడికి కంట్రోల్ ఆఫ్ మ్యాటర్ నుంచి వీడు అలా ఎవాల్వ్ అవుతాడు. మ్యాటర్ వీడిని కంట్రోల్ చేయడం అంటే నెమ్మదిగా తగ్గిపోతుంది. The attractor lure of that which is material wanes increasingly. ఆ అట్రాక్షన్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ అంటే నెమ్మదిగా వీళ్ళు అలా పోతుంది. అంటే
ఫస్ట్ ఈ మెటీరియల్ థింగ్స్ అన్ని వీడు ఫుల్గా పెట్టేశాడు అనుకోండి, వీటిలో ఎక్కడా కూడా ఆనందం లేదనేటువంటి విషయం వాడికి మేల్కాంచినప్పుడు ఇంక వేవి వాడి దగ్గర వాడు ముందు పెట్టినా వాడు తీసుకోడు మీ దగ్గర. ఈ మొత్తం వస్తు సంపద విషయములు భౌతికమైనటువంటి ఇవన్నీ కూడా బంగారము ఇవన్నీ అలా వజ్ర వైడూర్యాలు ఇవన్నీ పెట్టి ఇవన్నీ పెట్టి వాటిని అనుభవించి వీటిలో ఆనందం లేదన్నటువంటి వాడికి రావాలి. అప్పటిదాకా వాటిని వదలడు. బాగా తెలుసుకోండి. వీటిలో ఆనందం లేదన్నటువంటి విషయం వాడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు వాడి ముందు మీరు వజ్ర వైఢూర్యాలు పెట్టండి, ఏమైనా పెట్టండి వాడి ముందు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని అప్పుడు అది వీటికి సహజంగా వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ వీటిలో సుఖం లేదన్న విషయం వాడు సహజంగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఉంటుంది. అందు గురించి ఫస్ట్ మార్స్ రూల్ చేస్తాడు. ఎప్పుడైతే రివర్స్ వీల్లో వీడు ప్రయాణిస్తాడో ఇవేవి వీటిలో అట్రాక్షన్ వాడు ఫీల్ కూడా వస్తుంది. ముందు అలా మీరు ధనరాశులు అలా పోసేసినా అవన్నీ అవసరం లేదు సార్, నాకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సాన్నిధ్యం చాలంటాడు. ఏది పట్టించుకో. Jupiter, which has been the ruler of Pisces and also of Aquarius, falls in this sign. This fall must be studied from two angles. For Jupiter, in its lowest aspect, it gives the fulfillment of desire and satisfied demand, while in its highest, Jupiter is the outgoing expression of love, which attracts magnetically to itself that which is desired. This time, the good of the whole. వాడు మొదట్లో సో దీన్ని బట్టి రివర్స్డ్గా వస్తున్నప్పుడు మెయిన్గా మేనరాశి, తర్వాత కుంభరాశి, ఈ రెండు రాశులు దాటి వచ్చినటువంటి వాడు నెక్స్ట్ మకర రాశిలోకి వచ్చినటువంటి వాడికి వీడికి గురువు ఏం చేస్తాడంటేట, ఈ గురుగ్రహం వీడికి ఒక లోవర్ లెవెల్లో చెప్పినప్పుడు వీడికి అన్ని చక్కటి ఇల్లు ఇస్తాడు, చక్కటి కారు ఇస్తాడు, చక్కటి ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు, పిల్లలు, భార్య, సంపద ఇవన్నీ చక్కగా ఏర్పరుస్తాడు. ఇంతవరకు బాగుంది. సో ఇవన్నీ వీడు కోరుతాడు, అవన్నీ వీడికి ఫుల్ఫిల్మెంట్ చేస్తాడు. నీ గురు దృష్టి బాగుందంటే నీకు ఇల్లు కట్టుకుంటావరా అని చెప్పచ్చు. నువ్వు చక్కగా నీ జీవితం చాలా బాగుంటుందని చెప్పచ్చు. లోవర్ లెవెల్లో చెప్పినంత వరకు అది ఓకే. ఒక హయ్యర్ లెవెల్కి వీడు వెళ్ళిన తర్వాత సాధనలో వీడి డిమాండ్ ఏముంటుందంటే భూమి మీద ఉన్నటువంటి జీవులు అందరూ కూడా చక్కగా సుఖముగా సంతోషంగా ఉండేట్టుగా చూసుకోవాలి. అది వీడు కోరేటువంటి. నాకు కావాల్సింది ఏముంది, అది నువ్వు ఎట్లానే ఇస్తావు. నువ్వు కాకపోతే ఎవడిస్తాడు? గ్యారంటీగా నువ్వు ఇచ్చి చెప్తావు. అందు గురించి మొదట్లో నేను ఎట్లా ఏమిటి అనేటువంటి భావం ఎక్కువగా ఉంటుంది జీవుల్లో. వీడికి భగవంతుడి మీద పూర్తి భక్తి విశ్వాసం వచ్చేసిన తర్వాత తన గురించి పట్టించుకోక్కర్లేదు అనేటువంటి దాంట్లో వీడు వెళ్ళిపోతాడు. నాకు భోజనం ఎట్లా, నాకు ఇల్లు ఎట్లా, ఇలాంటివి ఏవి వీడు కోరడు. ఎందుకంటే అవన్నీ ఇస్తున్నటువంటి వాడు నువ్వు ఎట్లయినా నువ్వు ఇచ్చేస్తావు. నేను అడగకపోయినా నువ్వు ఇస్తున్నావు కదా. పుట్టినప్పుడు నేను అడిగానా, అయినా నువ్వు ఇచ్చావు కదా నాకు. అదైతే నేను అడగకుండానే నువ్వు అవి ఇస్తావు, దాని గురించి అడగక్కర్లేదు అన్నటువంటి రాసిన వాడికి తెలుస్తుంది. దాని గురించి వాడు అడగడు అవన్నీ. నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, నాకు ప్రమోషన్ వచ్చి పెట్టాడు, ఇలాంటి కోరడు వాడు సాధకుడు. మీరు వాడికి తెలుసు సహజంగా, హి నోస్ హిమ్సెల్ఫ్ దట్ యూ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్ ఇన్ దిస్ లైఫ్. తెలుసు కాబట్టి వాడు అడగడు అసలు. మరి ఏంటి అడుగుతారంటే కనుక భూమి మీద ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేటట్టుగా వాళ్ళందరినీ కూడా రక్షించు, కాపాడనేటువంటిది చాలా చక్కగా వీడు ప్రార్థిస్తాడు. ఆయన అందుగురించి వీడు వెళ్తుంటాడు, అందుగురించి వీడు ప్రార్థిస్తుంటాడు. అలా ఉంటుంది అప్పుడు. సో జూపిటర్ ఒక హయ్యర్ లెవెల్లో వాడు వెళ్ళినప్పుడు వాడి ప్రార్థన అలా ఉంటుంది. Jupiter reaches which attracts magnetically to itself that which is desired. This time, the good of the whole. In Capricorn, therefore, Jupiter reaches its lowest point of expression in the densest material aspect, and then, as love and selflessness triumph, this lowest aspect vanishes and disappears. ఎప్పుడైతే సెల్ఫ్లెస్నెస్ అంటున్నది చక్కగా వాళ్ళు విచ్చుకోవడం అంటుంది జరుగుతుంది, లోయెస్ట్ ఆస్పెక్ట్ అంటున్నది ఇంకా వానిష్ అయిపోతుంది. నాకు బట్టలు ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, ఇవేవి అడగరు చూడండి మహానుభావుడు వాడు. అలా ఉంటారు అంతే. ఆశ్రమం ఏర్పడుతుంది, ఈ ఆశ్రమానికి రూఫ్ ఎవరు ఇస్తారు, ఆశ్రమం 5 అంతస్తులు కట్టాలి, ఎలా మన డొనేషన్స్, ఎవరైనా మంచి ధనవంతులు వస్తే వాళ్ళకి స్పెషల్ క్యూ పెట్టండి, స్పెషల్ దర్శనం పెట్టండి, నాది ఏమీ ఉండవు వాడికి. ఎందుకంటే ఇవన్నీ డెఫినెట్గా ఏర్పడతాయి, వాళ్ళకి తెలుసు. మహానుభావులు వేసేటువంటి అడుగులు వేరుగా ఉంటాయి, అలా ప్రవర్తించేటువంటి వాళ్ళు వేసేటువంటి అడుగులు వేరుగా ఉంటాయి. మీకు చక్కగా డిఫరెన్స్ తెలిసిపోతుంది వీళ్ళు మహానుభావులు అవునా కాదా అని. మెటీరియలిస్టిక్ థింగ్స్లో వాళ్ళు ఎక్కడా కూడా ఫోకస్ చేయరు, ఎందుకంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అది తెలియనటువంటి వాడు ఇది ఎట్లా అది ఎట్లా, ఆశ్రమంలో 100 మంది శిష్యులు ఉన్నారు, వీళ్ళందరికీ భోజనాలు ఎట్లా ఏమిటి అనేటువంటిది కంగారు పడుతుంటారు. రమణ మహర్షి ఆశ్రమంలో
వాళ్ళు వంటశాలలో ఉండేటువంటి వాళ్ళు కంగారు పడుతుంటారు. ఏంటి మనకి ఎట్లా ఇంక కాసేపు అయితే భోజనాలు వండి పెట్టాలి, శిష్యులు ఎంతమంది ఉన్నారు, భక్తులు ఎంతమంది వచ్చేసారు, ఎట్లా ఏంటి అన్నట్టుగా ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్దామా అని ఉంటుంది. మళ్ళీ ఆయన ఏమంటాడు అంటుంటే భయంగా ఉంటుంది. ఇలా తండ్రిలాడపడుతుంటారు. కరెక్ట్గా ఆ టైంకి ఎవడో తీసుకొచ్చి బియ్యం బస్తా ఇచ్చేస్తాడు, లేదా వంకాయల సంచిని ఇచ్చేస్తాడు. వాళ్ళు టగటగా వండేస్తారు, అందరు భోజనం పెట్టి. డెఫినెట్గా అది ఏర్పడుతున్నటువంటి రాష్ట్రం ఆ మహర్షికి తెలుసు. ఆయన మీరు దాని గురించి దృష్టి ఎట్లా, రేపటి బియ్యం ఉందా ఇలాంటివి అడగరు ఆయన. మీకు ఎక్కడ కూడా రమణ మహర్షి దాంట్లో ఎవడు బియ్యం ఉందా ఇలాంటివి అడిగారన్నటువంటి పాయింట్ ఎక్కడ మీకు దొరకదు. చూడండి, అందరూ కూడా మంచి భోజనం పెట్టమని చెప్పాడు. వాళ్ళందరికీ ఏదో వడ్డిస్తారు, నాకు అది వడ్డించని చెప్పాడు. అలా చేస్తారు వాళ్ళందరూ. వాటిల్లో పెద్ద దృష్టి అవసరం లేదు. అందు నుంచి మహానుభావులు జీవించేటువంటి విధానాలు చాలా ఇదిగా ఉంటాయి. డిసపియరెన్స్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అది వానిషెస్ విత్ లవ్ ట్రెమ్స్, వెన్ లవ్ ట్రెమ్స్. అక్కడ చక్కగా ప్రేమ మాత్రమే ఉంటుంది. ప్రేమ ఉంటే అన్నీ ఏర్పడిపోతాయి అటువంటి కష్టం ఉంటుంది. ప్రేమ ఉందనుకోండి, 10 మందికి భోజనం పెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి. ప్రేమ లేదనుకోండి, నీకు శక్తి సామర్థ్యాలు రావు. ఒకటే ఒక మాట, ధనం చేత అది రాదు. ఎప్పుడు కూడా ధనం ఉన్నంత మాత్రాన వాడికి అవన్నీ వస్తాయని అనుకోకండి. ఎప్పుడు కూడా ధనం కాదు కావాల్సినది, లోపల ప్రేమ ఉంటే నీకు కావాల్సినవన్నీ కూడా అలా ఏర్పడతాయి. ప్రేమ లేదనుకోండి, అవి ఏవి మన దగ్గరికి రావు. ధనం ఉంటుంది, ధనం ఉన్నంత మాత్రం 10 మంది మనం భోజనాలు పెట్టలేం. It should be noted that both Neptune and Jupiter are exalted in Cancer, the great sign wherein the desire for incarnation finds its fulfillment. జూపిటర్ నెప్ట్యూన్ రెండింటికి ఎగ్జాల్టేషన్ ఏంటంటే క్యాన్సర్. అందురించి డిజైర్ ఫర్ ఇన్కార్నేషన్ ఇస్ ఫుల్ఫిల్మెంట్. వాడు జన్మ తీసుకోవాలి, ఇవన్నీ చక్కగా మనం ఇది చేయాలి, ఒక చక్కటి బాగా ధనవంతుడి ఇంట్లో మనం పుట్టాలి, అవన్నీ కూడా మనం అనుభవించాలి అటువంటి కోరికలు తెలియకుండా ఉంటాయి. అవన్నీ కూడా నెప్ట్యూన్ అండ్ దీంట్లో జూపిటర్. జూపిటర్ అవన్నీ ఇస్తాడు, నెప్ట్యూన్ ఒక ఇది కూడా అవన్నీ ఇస్తాడు. రెండింటికి జన్మ. Neptune, for the same, Neptune is the god of the waters and is historically related to Pisces. It should be noted that both Neptune and Jupiter are exalted in Cancer, the great sign wherein finds fulfillment. The power of both is lessened in Virgo, wherein the first sign of the Christ consciousness are felt. Both fall in Capricorn when the Christ life and consciousness come to full fruition. సో ఈ రెండు కూడా గర్భంలోకి ఎప్పుడైతే చేరతాయో, కర్కాటక రాశి నుంచి సింహము కన్యలోకి ఎప్పుడైతే చేరతాయో, అప్పుడు వాళ్ళలో క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటున్నది మేలుకొల్పం పడుతుంది. ఇవన్నీ ఇంద్రియ లోలత్వం కలిగి జీవించడం అంటే తగ్గుతుంది. ఇంద్రియాలు ఇవన్నీ కూడా అలా ఎంజాయ్ చేసేయాలంటే భావం వాటిలో తగ్గి కొంచెం వాటిలో మానవత్వం అంటుంటుంది ఉందా అండి అంటుంటుంది. మీరు చక్కగా చూస్తారు కన్యారాశిలో మానవత్వం మేలు కాంక్షిస్తారు. అంతమంది కేవలం అన్నీ బాగా ఎంత ఇది ఇవి కావాలో అన్నీ కూడా కర్కాటక రాశిలో వాడికి నెప్ట్యూను జూపిటర్ ఇచ్చేస్తారు. ఫుల్ అంటే ఫుల్ ఇక అంతే. అంటే ఇంత భౌతికంలో ఒక మయసభ లాంటిది అవన్నీ కూడా ఏర్పాటు చేసేస్తారు. అలా అంటే అక్కడ లేనిదంటూ లేదు, అన్నీ ఇచ్చేస్తారు. అలా అదంతా కూడా కర్కాటక రాశి. అక్కడి నుంచి నెమ్మదిగా వీడు వెర్గోలోకి వస్తాడు. వెర్గోలోకి వచ్చినటువంటి వాడు కాన్షియస్నెస్ ఆర్ ఫెల్ట్, బోత్ ఫాల్ ఇన్ క్యాప్రికార్న్ అండ్ ద క్రైస్ట్ లైఫ్ అండ్ కాన్షియస్నెస్ కమ్ టు ఫుల్ ఫ్రూషన్. రెండు కూడా ఎక్కడికి చేరతాయి? మకర రాశికి వెళ్ళడికి. రెండు మొత్తం ఇవన్నీ కూడా ఏమీ మిగలదు. ఐసభలో ఉండమంటే ఉంటారు వాళ్ళు, అంతే. ఎన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్ళు ఉంటారు. టైం బాగాలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన, అంతే. వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాడు. ఆ మైసభను వదిలి వాడికి ఏం పెద్ద అది కావాలనేటువంటి భావం ఏమి ఉండదు వాడికి. ఉండమన్నారు కాబట్టి అది వాడు ఏదో ఇస్తా అన్నాడు కాబట్టి వాడు తీసుకున్నారు, కానీ అది కూడా కృష్ణుడు అడగమంటే తీసుకున్నారు, కానీ అది వాడికి అవసరం లేదు. అది కూడా తీసుకున్నారు, ఉండమన్నారు, ఉన్నారు. అవి చూసి ఎక్కడా లేనటువంటి ఆర్కిటెక్ట్ ఆ మయుడు అది చేసి ఇచ్చేసాడు. అదనమాట కావ్యండి. ఇది కర్కాటక రాశి. అందులో మీకు నెప్ట్యూన్ గురువు మొత్తం ఎక్కడా లేనటువంటిది అంతా కూడా అక్కడ ఉంటుంది. ఇంత ఇది అన్నమాట. దాంట్లో ఉన్నటువంటి వాడు నెమ్మదిగా గర్గంలోకి వస్తాడు. అక్కడి నుంచి మకర రాశికి వెళ్ళిన తర్వాత ఇది ఏది అవసరం లేదంటాడు. Fall in Capricorn, when the Christ life and consciousness come to full fruition, there is much, as you can see, to be worked out along these 3 lines, and the above suggestions will indicate how a comparative study and a philosophical research can be fruitfully made.
ఫిలాసాఫికల్ రీసెర్చ్ అంటే అక్కడ ఉన్నటువంటి వాడు నెమ్మదిగా వాడిలో అంటే తల్లిగా ఏర్పడటం, పిల్లలు, వాళ్ళ గురించి వీడి లైఫ్ అనేటువంటి వీడు సాక్రిఫైస్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది కన్యారాశిలోకి వచ్చినటువంటి వాడు. నేను నా సుఖము అన్నటువంటిదిగా జీవిస్తున్నటువంటి వాడు నెమ్మదిగా వాడు మకర రాశిలో ఉన్నాడు. అక్కడి నుంచి నెమ్మదిగా ఇవన్నీ కూడా పొంది కర్కాటక రాశి చేరాడు. కర్కాటక రాశి చేరినటువంటి వాడు అక్కడి నుంచి వాటిలో ఇంద్రుడు వీళ్ళు ఇచ్చేటువంటి వీటిలో అలా నెప్ట్యూను జూపిటర్ ఇచ్చేటువంటి వాటిలో చాలా సుఖం అన్నటువంటి దానిలో అనుభవిస్తున్నటువంటి వాడు నెమ్మదిగా తన పిల్లవాడు గురించో, తన చుట్టూతో భార్య గురించో, ఎవరి గురించో ఫస్ట్ టైం ఈ స్టార్టెడ్ గివింగ్ సాక్రిఫైస్. అది జరుగుతుంది. అది వెర్గోలోకి వస్తాడు. నెమ్మదిగా వెర్గో నుంచి నెమ్మదిగా వీడు క్యాప్రికార్న్ చేరేడికి ఇవన్నీ అవసరం లేదన్నమాట. దాంట్లో వీడు ఇది జరుగుతుంది. కనుక ఈ రకమైనటువంటి కథలు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చాలా చూస్తారు. ఇన్ క్యాప్రికార్న్ we have the triumph of matter. It reaches the densest and most concrete expression, but this triumph is followed by that of spirit. సో ట్రియంఫ్ ఆఫ్ మ్యాటర్ అంటున్నది అంటే మ్యాటర్ మీద పూర్తి ఒక కొండ మీద ఉన్నటువంటి వాడికి మ్యాటర్ మీద ఏముంటుందండి? కొండ మీద వెళ్ళినటువంటి దైవమునందు దర్శనం అది మాత్రం నిలుస్తుంది, కానీ భౌతికమైనటువంటి దాని మీద ఎలా అయితే వాడికి ఆశ అనేటువంటిది కానీ కోరిక అనేటువంటిది ఎలా అయితే నశిస్తుందో అది మనకి మకర రాశిస్తున్నారు. దీని గురించి కొండ ప్రాంతాలు వాటికి గురించి మహానుభావులు వాళ్ళందరూ కూడా వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేయడం అని ఎందుకు చెప్పారంటే అటువంటి వాటికి ఎప్పుడైతే అక్కడికి వెళతాడో వీడు అప్పుడు వీటన్నిటి మీద నుంచి అలా అట్రాక్షన్ అనేది వీళ్ళకి పోయి చక్కటి దైవ దర్శనం అంటే తెలుస్తుంది. వీటి గురించి ఇంకొంచెం పాయింట్స్ చదువుకొని మనం మోస్ట్లీ రేపు మనం ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.